హాయ్ అండి. ఇప్పుడు మనం ఆచార్యాస్ని చూద్దాం. బుద్ధిస్ట్ ఆచార్యాస్ ఇన్ ఆంధ్ర. ఫస్ట్ భిక్షు ఎవరంటే మహాదేవ భిక్షు. ఫస్ట్ ఆచార్య ఎవరంటే మహాదేవ ఆచార్య. ఇతను మనం ఒక వాదాన్ని ప్రపోజ్ చేశాడని చెప్పుకున్నాము. అది గుర్తుందా? కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆచార్య నాగార్జున గురించి కూడా మాట్లాడుకున్నాం డీటెయిల్గానే. ఆర్యదేవ థర్డ్ ఆచార్య వచ్చేసరికి ఇతని పేరే దేవ అంటారు, కనదేవ అంటారు, నేలనేత్ర అని కూడా అంటారనమాట. ఇతను ఆచార్య నాగార్జున యొక్క స్టూడెంటు. ఆచార్య నాగార్జున లెఫ్ట్ అయిపోయాక అతని సీటు ఇతను ఆక్యుపై చేస్తాడు అనమాట. ఇతను కొన్ని టెక్స్టులు రాస్తాడు. అవి ఏంటంటే చతుశస్త్ర ప్రకరణ, చిత్తశుద్ధి ప్రకరణ, శతశాస్త్ర అనే టెక్స్టుల్ని రాస్తాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వసుబంధు. ఇతను ఏం చేస్తాడంటే ఒక కామెంటరీ రాస్తాడు. దేని మీద? శతశాస్త్ర ఆఫ్ ఆర్యదేవ రాసిన శతశాస్త్రం మీద కామెంటరీ రాస్తాడు అనమాట. కామెంటరీ అంటే లైక్ సమ్మరీ టైప్ అని చెప్పచ్చు మనం. అలాంగ్ విత్ దట్ ఈ ఆల్సో రోట్ అభిధమ్మ కోశ అంటే ఏంటంటే అదొక టైప్ ఆఫ్ డిక్షనరీ అనమాట. దాన్ని రాసింది ఎవరు? వసుబంధు. ఇతను ఇంకోటి ఏం రాశాడు? కామెంటరీ కూడా రాశాడు అనమాట శతశాస్త్రం మీద. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి బుద్ధఘోష. ఇతను ఏం రాశాడంటే చుల్లమొగ్గ రాశాడనమాట. చుల్లమొగ్గ అని మనం డిస్కస్ చేసాం ప్రీవియస్గా. అది దేని గురించి డిస్క్రైబ్ చేసిద్దంటే విహారస్ ఉన్నాయి కదా, వాటి గురించి ఎక్స్క్లూజివ్గా డీటెయిల్స్ ఇచ్చేది ఏంటంటే చుల్లమొగ్గ అనమాట. ఎవరు రాశారంటే బుద్ధఘోష రాశాడు. ఓకే, డిస్క్రైబ్డ్ అబౌట్ విహారస్. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి దిగనాగ చంద్ర అనమాట. ఇతను ఒక బుద్ధిస్ట్ ఆచార్య. ఇతను ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ లాజిక్ అని పిలుస్తారు. ప్లస్ ఈ వ్రోట్ పరమ సముచ్చాయ అనే బుక్ని రాశాడనమాట. ప్రమాణ సముచ్చాయ అని. ఓకే, ఇతను ఇంకో ఏమేమి టెక్స్టులు రాశాడంటే న్యాయ ప్రవేశ, ఆలంబన పరీక్ష, ప్రవేశ, ఆలంబన పరీక్ష, ప్రమాణ సముచ్చాయ ఇతను రాసిన బుక్స్ అనమాట. ఇతను ఫాదర్ ఆఫ్ లాజిక్ కూడా అంటారు, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేసరికి మంగళగిరి దగ్గర అనమాట. మంగళగిరి. ఓకే. ఈ బుద్ధఘోష వచ్చేసరికి రాజుపాలెం నుంచి అనమాట. ఈజ్ ఫ్రమ్ రాజుపాలెం. ప్లేస్ అంత ఇంపార్టెంట్ కాదు, చెప్పాలని చెప్తున్నాను అంతే. మెయిన్లీ అతను ఏ టెక్స్టులు రాశారు, ఏ బుక్స్ రాశాడు ఇవే అడుగుతాడు. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి నెమోనిక్స్ పెట్టుకొని. నెక్స్ట్ వచ్చేసరికి ధర్మకీర్తి. ఇతన్ని కాంత్ ఆఫ్ ఇండియా అంటారు. ఇమ్మాన్యుయల్ కాంత్ అనే ఒక కపుల్ ఉంటారు కదా, అలానే మన ఇండియాకి ఇతను అంటారనమాట కాంత్ ఆఫ్ ఇండియా అని. ఇతని ఫిలాసఫీ దేని చుట్టూ ఉంటుందంటే స్టేట్ గురించి కానీ, గాడ్ గురించి కానీ, రిలీజియన్ కానీ వీటి చుట్టే ఉంటుంది అనమాట వీళ్ళ ఫిలాసఫీ. హీ రోట్ సర్టెన్ టెక్స్ట్స్ అనమాట. అవి ఏంటంటే భావ ప్రవేశ, ప్రమాణవర్తిక, న్యాయబిందు. ఏమేంటి? భావ ప్రవేశ, ప్రమాణవర్తిక, న్యాయబిందు. ఇవి గుర్తుండాలంటే ఎక్కువ సార్లు రాస్తే గుర్తుంటాయండి. అదే మనకున్న చీట్ కోడ్. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసరికి బుద్ధ పాలిత అని ఇంకో ఆచార్య ఉంటాడు. ఇతను నేటివ్ ప్లేస్ కూడా మంగళగిరి అనమాట. ఇతను ఏం రాస్తాడంటే మాధ్యమిక ఉట్టి అనే బుక్ని రాస్తాడు. ఇతని ఫిలాసఫీ ఏంటంటే ప్రసాజ్ఞిక వాద అనమాట. ఇతని ఫిలాసఫీ అంటే ఇదేం చేసిద్దంటే అదర్ రిలీజియన్స్ యొక్క డిఫెక్ట్స్ని ఎత్తి చూపించిద్ది అనమాట. ఓకేనా? It's about exposing the defects of other religions. ఓకేనా? ఎవరు రాశారు ఇది? బుద్ధపాలిత ఫిలాసఫీ అనమాట. అతను రాసిన బుక్ ఏంటి? మాధ్యమిక ఉట్టి. నెక్స్ట్ వచ్చేసరికి భావ వివేక. ఇతను కూడా ఒక ఇంపార్టెంట్ ఆచార్య అనమాట. ఇతన్ని ప్యాట్రనైజ్ చేసింది ఎవరంటే వీరపురుషదత్త, ఇక్ష్వాకు సెకండ్ కింగ్. ఇతను స్వతంత్రికవాదాన్ని ప్రపోజ్ చేస్తాడనమాట. ఇది స్వతంత్రికవాదం అంటే ఏం లేదు, బుద్ధిజాన్ని గ్లోరిఫై చేయటం అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ గ్లోరిఫైయింగ్ బుద్ధిజం. ఓకేనా?
నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సెంటర్స్ చూద్దాం ఏపీలో ఉన్నవి. ఫస్ట్ అందరికీ తెలిసిందే నాగార్జున కొండ అనమాట. ఇది మెయిన్గా పాపులర్ అవడానికి రీజన్స్ ఏంటంటే, ఒకటి ఆచార్య నాగార్జున అనమాట. ఇతనే కదా మహాయాన బుద్ధిజాన్ని కూడా డెవలప్ చేసింది. సో ఈ ప్లేస్లో ఈ బుద్ధిజం బ్రాంచ్కి పాపులారిటీ ఎక్కువ ఉంటుంది. అలాంగ్ దట్ ఆఫ్టర్ ఫస్ట్ సెంచరీ ఏడి ఏమైందంటే, దీన్ని నాగార్జున కొనని శ్రీపర్వతం అని పిలవడం స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ మనకి 10 తేరావాడ విహారాస్ కనిపిస్తాయి ఈ నాగార్జున కొండ ప్లేస్లో. ఈ కేవ్స్ని ఈ విహారాస్ని దేంతో బిల్డ్ చేశారంటే బ్రిక్స్తో బిల్డ్ చేశారనమాట. మనకి నాగార్జున కొండను ఎక్స్కవేట్ చేసిన ఆర్కియాలజిస్ట్ ఎవరంటే బ్రిటిష్కి చెందిన లాంగర్ హాస్ట్ అనమాట. ఇది అడగచ్చు ఇంపార్టెంట్. సో ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది 10 తేరావాడ విహారాస్ ఉన్నాయి, ప్లస్ దీన్ని ఎక్స్కవేట్ చేసింది లాంగర్ హాస్ట్ అనమాట. ఈ 10 తేరావాడ విహారాస్ అనేవి బ్రిక్తో బిల్డ్ చేశారు, ఇది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసరికి అమరావతిని ఎక్స్కవేట్ చేసింది ఎవరంటే కొలిన్ మెకంజీ అనమాట. ఇక్కడ మనకి పాపులర్గా దేనికి పాపులర్ అంటే అమరావతి స్తూప అని విన్నాం కదా, చాలా పాపులర్. ప్లస్ ఇక్కడ ఏ సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ప్రివైల్ అయిన ఉందంటే బహుస్త్రీయ బుద్ధిజం ఉంది. సో దానివల్లనే బహుస్త్రీయ బుద్ధిస్ట్ కేవ్స్ కూడా ఇక్కడ దొరికినాయి అనమాట. ఈ కేవ్స్ పర్పస్ ఏంటంటే విహారాస్గా యూజ్ అయ్యాయి. విహారాస్ అంటే తెలుసు కదా, రెస్టింగ్ ప్లేసెస్ అలాగా. చైత్యాస్ అంటే ప్రేయర్ హాల్స్, ఇవన్నీ వస్తాయి. డిఫరెన్స్ తెలుసుకోండి. బహుస్త్రీయ బుద్ధిస్ట్ కేవ్స్ ఇక్కడ దొరికినాయి. ప్లస్ ఇది ఇక్కడ వజ్రాయన బుద్ధిజం కూడా ఎగ్జిస్ట్ అయిందనమాట. వజ్రాయన బుద్ధిస్టులు కూడా ఉండేవాళ్ళు. ప్లస్ లామా తార్నాథ్ అని ఇతను ఒక బుక్ రాస్తాడనమాట. ఆ బుక్ నేమ్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ టిబెట్ అనే బుక్ రాస్తాడు. ఇతని బుక్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ టిబెట్ అనే బుక్ రాస్తాడనమాట. హిస్టరీ ఆఫ్ టిబెట్. ఈ బుక్లో ఇతను ఏమని చెప్తాడంటే, అమరావతి కేవ్ విహారాస్ ఉంటాయి కదా, దాన్ని ఇమిటేట్ చేసి బుద్ధిస్టులు లాసా యూనివర్సిటీ అనేదాన్ని బిల్డ్ చేశారంట టిబెట్లో. దాంట్లో 7,700 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు అని చెప్తాడు. ఏంటంటే లామా తార్నాథ్ అనే అతను హిస్టరీ ఆఫ్ టిబెట్ అనే బుక్లో అమరావతి కేవ్ విహారాన్ని కాపీ కొట్టి బుద్ధిస్టులు టిబెట్లో ఒక యూనివర్సిటీ కట్టించారు. దాని పేరేంటంటే లాసా యూనివర్సిటీ అనమాట. ఇందులో ఎంతమంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు అంటే 7,700 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసరికి బట్టిప్రోలు. ఇక్కడ మనకి ఓల్డెస్ట్ స్తూప దొరికిద్ది అనమాట. దీనికి ఇంకో పేరేంటంటే ప్రతిపాలపురం కూడా అంటారనమాట. ఇక్కడ బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ ఇచ్చారనమాట ఈ ప్లేస్ దగ్గర. సో ఇన్స్క్రిప్షన్లో దేని గురించి కొన్ని వర్డ్స్ మెన్షన్ చేసి ఉంటాయి, లైక్ నిగమ సభ, కుబ్బిరిక, సింహగోష్ఠి అని. సింహగోష్ఠి అంటే బుద్ధిస్ట్ మాంగ్స్ అంతా కాన్ఫరెన్స్ చేసుకుంటారు కదా, ఆ ప్లేస్ని అనమాట సింహగోష్ఠి అంటారు. సో కాన్ఫరెన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంగ్స్. ఈ వర్డ్స్ అన్నీ అక్కడ మెన్షన్ చేస్తున్నాయి. బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ అనమాట. ఏ ప్లేస్లో ఉంటుంది ఇది, ఇన్స్క్రిప్షన్ ఎక్కడ దొరికిద్ది అంటే బట్టిప్రోలు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సాలిహుండా అనమాట. ఈ ప్లేస్లోనే అశోక మనకి ఒక స్తూపాన్ని బిల్డ్ చేస్తాడు. ప్లస్ బిగ్గెస్ట్ ధాతువుల పెట్టి కూడా మనకి ఎక్కడ దొరికిద్ది అంటే సాలిహుండాలో దొరికిద్ది అనమాట. ఈ ధాతువుల పెట్లు ఏముంటాయి అంటే బుద్ధాస్ రెలిక్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. ధాతువుల పెట్లు ఏముంటాయి, బుద్ధాస్ రెలిక్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ అనమాట. సో అలాంటిది ఒక బిగ్గెస్ట్ది సాలిహుండాలో ఉంటుంది అనమాట, సాలిహుండా స్తూపా కింద. ఓకేనా. అశోక ఇక్కడ ఒక స్తూపాన్ని కట్టించాడని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేస్తారు. అదేంటిదంటే సాలిహుండా ఇన్స్క్రిప్షన్ అనమాట. దేని గురించి మెన్షన్ చేసిద్దంటే ధర్మరాను అశోక సిరినో అని మెన్షన్ చేసిద్ది అనమాట ప్రాకృత లాంగ్వేజ్లో. దీని మీనింగ్ ఏంటంటే అశోకాస్ ధమ్మ అనేది అందరూ ఫాలో అవ్వాలని దీని మీనింగ్ అనమాట. ఓకేనా. అశోకాస్ రాక్ ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, మేజర్ రాక్ ఇన్స్క్రిప్షన్స్. అదేం చెప్పిద్దంటే అశోక అనే అతను అశోకాస్ మేజర్ రాక్ ఇన్స్క్రిప్షన్ ఏమని చెప్పిద్దంటే అశోక అనే అతను ధర్మయాత్ర తీసుకోబోతున్నాడు అక్రాస్ ద కంట్రీ అని మెన్షన్ చేసిద్ది. అదొక ఎక్స్ట్రా పాయింట్ గుర్తుంచుకోండి. ప్లస్ ఈ సాలిగుండా ఇన్స్క్రిప్షన్లో ఏముంటుందంటే ధర్మ రాను
అశోక సిరిన్ అని ప్రాకృతిలో రాసి ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే అశోకాస్ దమ్మ అని అందరూ ఫాలో అవ్వాలని చెప్పిద్ది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి తొట్లకొండ అనమాట. ఇది వైజాగ్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి గుంటుపల్లి వెస్ట్ గోదావరి దగ్గర ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 35 ఉద్దేశక స్తూపాస్ని ఎక్స్క్వేట్ చేశారు ఇక్కడ. దాంతోపాటు ఒక కేవ్ విహారాన్ని కూడా ఎక్స్క్వేట్ చేశారనమాట. ఈ కేవ్ విహారాన్ని బరాబర్ కేవ్స్ ఉంటాయి కదా అశోకుడు కట్టించినవి, దాంతో కంపేర్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ పాయింట్. దీంట్లో జస్ట్ ఇంపార్టెంట్ సిటీ ఆర్ సెంటర్ వచ్చేసరికి గోళి అనమాట, పల్నాడు దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెంటర్ వచ్చి నేలకొండపల్లి. నెక్స్ట్ వచ్చేసరికి ఘంటసాల. నెక్స్ట్ నందలూరు ఎక్కడ ఉంటుందంటే కడపలో ఉంటుంది అనమాట. ఇది ఒక ఆర్ఎంఎస్కి చాలా ఫేమస్ ఈ సెంటర్, నందలూరు అనే సెంటర్. ఓకేనా, ఇవి వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఆచార్యస్ అండ్ ఇంపార్టెంట్ సెంటర్స్ అనమాట. బ్రాడ్గా అండ్ ఇంపార్టెంట్వి చెప్పాను. నా డిక్లైన్ ఎలా అయిందో చూద్దాం. ఓవరాల్గా ఏపీలో స్పెసిఫిక్గా ఏమి ఉండదు, ఓవరాల్ రీజన్స్లోనే ఏపీ కూడా కవర్ అయిపోతాయి అనమాట. ఫస్ట్ దీనికి డిక్లైన్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే రైజ్ ఆఫ్ బ్రాహ్మణిజం జరిగిందనమాట, హ్యాపెనింగ్ అవుతూ ఉంది ఈ టైంలో. దాన్ని నియో బ్రాహ్మణిజం అంటారు. ఫస్ట్ సెంచరీ ఏడీ ఆన్వర్డ్స్ నుంచి ఈ బ్రాహ్మణిజం రైజ్ అవ్వటం మొదలుపెట్టింది. ఈ రైజ్కి కారణాలు ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటి వాళ్ళ వేదిక్ కల్చర్ని రివైవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హిందూ టెంపుల్స్ని కట్టడం మొదలుపెట్టారనమాట. ఇప్పుడు టెంపుల్స్ తీసుకున్నారనుకో, దానికి హెడ్ ఎవరు ఉంటారు? ప్రీస్ట్ ఉంటారు. టెంపుల్స్కి మనం ఏమి ఇస్తాం? ఏమన్నా ఎవరైనా దండం పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ల్యాండ్ డొనేషన్స్ ఇస్తాం. ప్లస్ టెంపుల్స్కి కింగ్స్ సపోర్ట్ కూడా ఇచ్చేవాళ్ళు. ఇలా వచ్చిన డబ్బుతో అది బ్యాంక్ రోల్ కూడా ఫంక్షన్ చేసేదన్నమాట. అలా చిన్నగా హిందూ టెంపుల్స్ అనేవి ఒక డామినేటెడ్ ఎకానమీని డెవలప్ చేయడం స్టార్ట్ చేసినాయి. దానికి హెడ్గా ఎవరు ఉండేవాళ్ళు? ప్రీస్ట్లీ క్లాస్ ఉండేదన్నమాట. సో ఇలా డామినేట్ చేయటం స్టార్ట్ చేసినప్పుడు పీజన్స్ అనేవాళ్ళు వాళ్ళ లాయాలిటీని ప్రీస్ట్లకి ఇచ్చేవాళ్ళు అనమాట. అలాగా అందరు టర్న్ అవటం మొదలుపెట్టారు చిన్నగా. అదొక మెయిన్ రీజన్. నెక్స్ట్ వచ్చేసరికి మహాయాన బుద్ధిజం అనేది ఒరిజినల్ బుద్ధ ఫామ్ని డిస్టర్బ్ చేసిందనమాట. ఎలాగ బుద్ధాన్ని గాడ్ చేసి భక్తి ఆస్పెక్ట్ని బుద్ధిజంలోకి తెచ్చి, సో దానివల్ల ఏమైందంటే రైజ్ ఆఫ్ భక్తి, హిందూయిజంలో కూడా భక్తి డెవలప్ అవుతుంది. సో సేమ్ ఆస్పెక్ట్ని మహాయాన బుద్ధిజంలో కూడా తీసుకొచ్చారు. దీనివల్ల పీపుల్ కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు అనమాట. అసలు ఇవి ఏ రిలీజియన్ పాపులర్, ఏది కాదు, ఏది ఒరిజినల్, ఏది కాపీ చేస్తున్నారని. సో ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ టైంలో ఎవరైతే పవర్ఫుల్గా ఉన్నారో వాళ్ళ రిలీజియన్ని ఫాలో అవ్వటం స్టార్ట్ చేశారనమాట. అలా బ్రాహ్మణిజానికి బూస్ట్ వచ్చిందనమాట. ఎందుకంటే టెంపుల్స్తో వాళ్ళు మంచి డామినేటెడ్ ఎకానమీ పవర్ఫుల్గా స్టార్ట్ అవ్వటం మొదలుపెట్టారు. సో నెక్స్ట్ డిక్లైన్కి కారణం ఏంటంటే వైష్ణవిజం రైజ్ అవ్వటం అనమాట. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్దంటే విష్ణు కుండిన్స్ రూల్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో ఇది ఒక రీజన్. ఈ వైష్ణవిజం రైజ్ అవ్వటం కూడా డౌన్ఫాల్ ఆఫ్ బుద్ధిజానికి ఒక కారణం అనమాట. మనం ఒకటి చూసుకుంటే ఓవరాల్గా ఇండియాలో చూసుకున్నాం అనుకో, వైష్ణవిజం ఎలా పాపులర్ అయిందంటే మెయిన్లీ ఒక పర్సన్ ద్వారా. ఆ పర్సన్ ఎవరంటే సముద్రగుప్త. ఈ సముద్రగుప్త అనే అతను బుద్ధిజాన్ని డిస్ట్రాయ్ చేసి పెట్టాడు అనమాట. ట్రైబల్ కింగ్డమ్స్ ఉంటాయి కదా సెంట్రల్ ఇండియాలో, వాటిని ఓడించాడు. విష్ణు కుండిన్స్ను ఓడించాడు. పల్లవాస్ ఆఫ్ కాంచీపురాన్ని, ఈ ముగ్గురిని ఓడించాడు. ఎవరు? సముద్రగుప్త. ఇండియా వైజ్ చెప్తున్నాను, ఏపీలో కాదు. ఇండియా వైజ్లో సముద్రగుప్త ఇలా ఓడిస్తాడనమాట. ఇవన్నీ ఎక్కడ మెన్షన్ చేసి ఉంటాయంటే అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో ఇచ్చాడనమాట హరిసేన అనే అతను. సో దీంట్లో సౌత్ ఇండియన్ ఇన్వేజన్స్ అన్నీ ఉంటాయి. సో ఇలా డిఫీట్ చేశాక సముద్రగుప్త ఒక కండిషన్ పెట్టేవాళ్ళు ఓడిపోయిన వాళ్ళందరికీ. అదేంటంటే బుద్ధిజాన్ని ప్రాక్టీస్ చేయటం మానేయాలన్నమాట. ప్లస్ వైష్ణవిజాన్ని మీరే రివైవ్ చేయాలని. సో ఇలాగా వైష్ణవిజానికి రైజ్ అనేది బాగా డెవలప్ అవ్వటం స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇండో రోమన్తో కూడా ట్రేడ్ తగ్గిపోయింది ఈ టైంకి వచ్చేసరికి. అది ఒక రీజన్. నెక్స్ట్ వచ్చేసరికి వజ్రాయన బుద్ధిజము, తాంత్రిసిజం ఇవన్నీ డెవలప్ అవ్వటం మొదలుపెట్టినాయి బుద్ధిజంలో. సో దానివల్ల వచ్చిందంటే చాలా సెక్స్గా స్ప్లిట్ అవ్వటం స్టార్ట్ చేసినాయి. వాళ్ళు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి అనమాట. ఇది ఒక రీజన్. లాస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఐడియాలజికల్ అటాక్స్ చేసేవాళ్ళు బుద్ధిజం మీద. ఫర్ ఎగ్జాంపుల్ యజ్ఞవల్క స్మృతి అనేది ఒక లా బుక్ అనమాట. ఈ లా బుక్లో ఏమని చెప్తారంటే ఈవెన్ కల్లోకి బుద్ధ వచ్చినా అది చాలా సరిదిద్దుకోలేని పాపం అని అట్లా అటాక్ చేస్తూ ఉంటారనమాట బుద్ధిజం మీద. తర్వాత కుమ్మరీల భరట్టు అనే అతను ఒక బుక్ రాస్తాడు. ఏంటిదంటే శ్లోక వర్తిక అని.
ఇందులో ఇతను ఏమని చెప్తాడంటే బుద్ధిజం ఫాలోవర్స్ అందరూ అన్టచబుల్స్ అంటాడనమాట, మ్లేచ్చులని అట్లా ఈ విధంగా అటాక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆది శంకరాచార్య కూడా అనమాట. ఇతను 8th century ADలో ఉండేవాడు. ఇతని క్యాస్ట్ వచ్చేసరికి నంబూద్రి బ్రాహ్మణ్ అనమాట. నంబూద్రి బ్రాహ్మణ్స్ అనేవాళ్ళు కేరళలో టాప్ క్లాస్ బ్రాహ్మణ్స్. ఓకే, ఇతను ఏమని చెప్పాడంటే ప్రూవ్ చేశాడనమాట, ఉపనిషత్స్ కను బుద్ధిస్ట్ టీచింగ్స్కి తేడా లేదు, బుద్ధిజం అనేది కాపీ చేసిన రిలీజియను, ఉపనిషత్స్ నుంచి అన్ని టీచింగ్స్ని ప్రిన్సిపల్స్ని తీసుకొని బుద్ధ కాపీ చేశాడని చెప్పిద్ది అనమాట. సో దాంట్లో పర్టికులర్గా ఒక ఉపనిషత్ పేరు కూడా చెప్తాడు, అదేంటంటే కఠోపనిషత్ అనే దాంట్లో నుంచి బుద్ధ తీసుకొని టీచింగ్స్ అన్నిటిని కాపీ కొట్టి అతను సపరేట్ రిలీజియన్గా ప్రాపగేట్ చేసుకున్నాడు. యాక్చువల్గా అయితే ఇది ఒక కాపీ రిలీజియన్ అని ఇతను ప్రమోట్ చేస్తూ ఉంటాడనమాట. ఇది కూడా ఒక రీజన్ అయ్యిద్ది డిక్లైన్ అవటానికి. నెక్స్ట్ వచ్చేసరికి బుద్ధాని ఒక విష్ణుకి దశావతారాలు అంటారు కదా, దాంట్లో ఒక అవతారమే బుద్ధ అని, ఇలా హిందూయిజంకి డిఫరెంట్ కాదు, ఇది కూడా ఒక విష్ణు ఫామే అని వైష్ణవిజానికి లింక్ చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా కూడా పీపుల్ డైవర్ట్ అవుతూ ఉంటారు. లాస్ట్ వచ్చేసరికి రైజ్ ఆఫ్ ఇస్లాం అనమాట. ఇండియాలో ఇస్లాం రైజ్ అవటం మొదలుపెట్టింది మెయిన్గా 12th century AD, లైక్ 1194 AD. ఈ టైంలో బక్తియార్ ఖిల్జీ అనే ఒక అతను వచ్చేసి వజ్రాయన బుద్ధిజాన్ని ప్లస్ వజ్రాయన బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా బెంగాల్లో, వాటిని డిస్ట్రాయ్ చేయడం మొదలు పెడతాడు. సో ఈ విధంగా ఒక ఇస్లాం రైజ్ అవ్వటం కూడా బుద్ధిజం డౌన్ఫాల్కి రీజన్ అయిందనమాట. ఇదండి, దీంతో బుద్ధిజం ఇన్ ఏపీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం జైనిజం ఇన్ ఏపీ చూద్దాం. థ్యాంక్ యూ.